కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీల్లో 7 ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులు సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు. ఇక పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీలుగా అంజిరెడ్డి, కొమరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడి నుంచి నేను ఇన్ని రోజులు ప్రజా ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ఈరోజు మీ ముందు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా మీ ముందు ఉన్నా. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వంలో ఉండే, అధికారంలో ఉండే ఒక అధికారిగా మీ ముందుకు వచ్చినప్పటికి కూడా నేను సేవకుడిగానే ఉంటానని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఒక ప్రత్యేక ప్రకటన నేను ఈరోజు మీ ముందుకు చేయడానికి ఇక్కడికి వచ్చిన నేను. ఎందుకంటే ప్రజా ఉద్యమంలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాలాంటి నాయకులు కొంత సమాజం పట్ల కమిటెడ్గా ఉండాల్సిన బాధ్యత ఉందని నేను భావించి నేను నా సతీమణి నాగమణి గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి అని అంటే మాకు వచ్చే నగదులో 25% పార్టీ కొరకు, పార్టీ ఫండ్ కొరకు ఇవ్వాలని మేము నిర్ణయించాం. నా జీవితంలో ఆర్థికంగా నా చేతికి ఎంత వచ్చినా 25% పార్టీకి ఇవ్వాలనే నిర్ణయం ఒకటైతే, భవిష్యత్తులో కొన్ని ఆర్థిక స్థితిగతులు నాలో మార్పు వచ్చిన తర్వాత ఒక 25% భవిష్యత్తులో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ సమాజానికి వెచ్చించే ఒక ప్రయత్నం అతి త్వరలో చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ప్రజలకు కట్టుబడి ఉంటా, పార్టీకి కట్టుబడి ఉంటా. పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా కూడా దానికి గతంలో కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఈరోజు ప్రభుత్వానికి మేము దన్నుగా, ప్రభుత్వానికి భరోసాగా ప్రభుత్వం యొక్క పథకాలను మేము తీసుకుపోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని భవిష్యత్తులో ఈ దేశం చూస్తుంది. మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్య కోసం మా శక్తి యుక్తులన్నీ కూడా పెట్టి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ సిపిఐ ఎమ్మెల్సీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సిపిఐ అభ్యర్థిగా ఈరోజు ఈ ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వడం జరిగింది. దీని పరంగా ఇవాళ మరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద, ముఖ్యంగా రైతాంగం కానీ, కార్మికులు కానీ అనేక సమస్యల మీద శాసనమండలిలో గలం విప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా ప్రజలు మరి నిరుద్యోగ సమస్య కానీ, అదేవిధంగా అనేక సమస్యల మీద మరి పీడిత ప్రజల పక్షాన మరి కార్మిక వర్గం పట్ల కష్టజీవుల పక్షంగా నిలబడి మరి కమ్యూనిస్టు విలువలతోనే మరి పార్టీ ఉద్యమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి శాసన మండలిలో మాట్లాడడం జరుగుతుంది. అద్దంకి దయాకర్ అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం వల్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన నేను కేతాల్ శంకర్ నాయకుడు నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.